సినిమా జరిగినప్పట్లో ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ఆపరేషన్ సింధూర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ విజయోత్సవ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం ముందర. పహల్గామా దాడిలో అమాయకులైనటువంటి 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ వాళ్లకు సరైనటువంటి జవాబు నిన్న 1:44 మన యొక్క సైనికులు పాకిస్తాన్ సంబంధించినటువంటి 9 టెర్రరిస్టు స్థావరాలపై దాడి చేసి సుమారుగా 200 మంది టెర్రరిస్టులను చంపడం జరిగింది. ఇది బేస్ 1 మాత్రమే. ఇంకా రాబోయే సంఘటనలు చాలా ఉన్నాయి. ఇవాళ భారతీయులని ఏ రకంగా నువ్వు ఇబ్బంది పెట్టావో ఇవాళ నీ పాకిస్తాన్ సంబంధించినటువంటి నీ టెర్రరిస్ట్ కుక్కల పైన కూడా ఇదే రకమైనటువంటి దాడి మా యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తారు. ఇవాళ ఈ దేశం చాలా అభివృద్ధి పథంలో ఉంది. ఒకప్పటి భారతదేశం కాదు, ఒకప్పటి భారతీయులు కాదు. ఇవాళ మా భారతదేశం సంబంధించిన ఏ ఒక్కరిపైన ముట్టుకుంటే దానికి 100 రేట్ల యొక్క జవాబిచ్చే ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రజల యొక్క మద్దతు ఉంది. కాబట్టి పాకిస్తాన్ టెర్రరిస్టులారా ఈ దేశంలో ఎక్కడున్నా అదే రకంగా ఏ మూలం దాగున్నా వెంటనే ఇడికెళ్ళి బయటకు వెళ్ళిపోండి. లేకపోతే 140 కోట్ల మంది ఒక సైనికులుగా తయారై మీ అందరినీ తరిమికొచ్చేద్దామని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం. కాబట్టి మన యొక్క వీర సైనికులు ఈ రకంగా పోరాటం చేసినందుకు మేము గాంధీ చౌక్ పట్టణంలో ఈ వ్యాపారస్తులము మిగతా ప్రముఖులందరం కలిసి ఇవాళ సైనికులకు మద్దతు తెలపడం కోసం ఇవాళ యొక్క జాతీయ జెండాకు సంబంధించిన పథకాలు పట్టుకొని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజులు కూడా చాలా జాగ్రత్తగా భారతీయులందరూ జాగ్రత్తగా ఉంటాం. అదే రకంగా మీ పాకిస్తాన్ యొక్క అంతు చూస్తాం. ఏదైతే పక్కలో బలం ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ ఎక్కువ రోజులు ఉండడానికి వీల్లేదని చెప్పి 140 కోట్ల మంది వల్ల అందరూ వీక్షించుకుంటున్నారు. ఇవాళ తప్పనిసరిగా మీ అంతం చూస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. भारत माता की जय।